ఫ్రెండ్స్, మంగళగిరి ప్రాంత వాసులే కాదు, అటు గుంటూరు విజయవాడ నగరానికి చెందినటువంటి వాహనదారులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డుపై సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వాహనాలు రాకపోకలకు అనుమతిస్తామని హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జీరో పాయింట్ అంటే చిన్నకాకాని వద్ద యుద్ధ ప్రాతిపదిక మీద పగలు రాత్రి తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో హైవే మీద నుంచి అంటే గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక మార్గంలో రాకపోకలు కొనసాగించడానికి అనుమతిస్తామని హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. కొంతకాలం తర్వాత అంటే కొద్ది రోజుల విరామం తర్వాత తిరిగి అటు విజయవాడ వైపు నుంచి గుంటూరు వెళ్ళడానికి మాత్రం మార్గం సుగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అటు గుంటూరు వైపు నుంచి మంగళగిరి వెళ్ళేవాళ్ళు కానీ లేదంటే మంగళగిరి నుంచి సర్వీస్ రోడ్డు ద్వారా వెంకటపాలెం టోల్గేట్ చేరడానికి అసలు మార్గాలు ఏమున్నాయి అనే దానిపై సర్వీస్ రోడ్డు మీదుగా విజయవాడ వెళ్ళటానికి లేదంటే ఎస్ఆర్ఎం విట్టు యూనివర్సిటీకి వెళ్ళటానికి లేదంటే హైదరాబాద్ వెళ్ళటానికి జీరో పాయింట్ దగ్గర నుంచి హైలాండ్ రోడ్ అండర్పాస్ దగ్గర నుంచి కోతవేడి దూరంలో అంటే కరెక్ట్గా ఎన్ఆర్ఐ హాస్పిటల్కు వెనక వైపు నుంచి అప్రోచ్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ అప్రోచ్ రోడ్డు పైనుంచి మీరు హైవే మీదకి వెళ్ళి డైరెక్ట్గా అటు విజయవాడ కావచ్చు హైదరాబాద్ వెళ్ళొచ్చు. అదేవిధంగా అటు హైదరాబాద్ నుంచి కావచ్చు విజయవాడ నుంచి కావచ్చు సర్వీస్ రోడ్డుకు వెళ్ళడానికి ఈ యొక్క అప్రోచ్ రోడ్డుకి తూర్పు వైపు నుంచి ఒక రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ రోడ్డు పక్క నుంచే రాజకమల్ డొంక మీదుగా అంటే చిన్నకాకాని రాజకమల్ డొంక మీదుగా మంగళగిరి చెన్నై కలకత్తా జాతీయ రహదారి సర్వీస్ మీదుగా మంగళగిరి వెళ్ళొచ్చు. ఇది ఒక ఇక మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి అంటే నిడమరు వాసులు కావచ్చు మంగళగిరి పట్టణ ప్రజానికి ఎవరైనా సరే ఈ సర్వీస్ రోడ్డు ద్వారా హైవే ఎక్కడానికి నిడమరు ప్రక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు ద్వారా కిష్టాపాలానికి దక్షిణ వైపు అంటే అమృత యూనివర్సిటీకి ఉత్తరం వైపు నుంచి వస్తున్నటువంటి E12 రోడ్ నెంబర్ 12కి సమీపంలో మరో అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వారు ఇటు గుంటూరు వైపు వెళ్ళొచ్చు, లేదంటే గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వారు విజయవాడ వెళ్ళడానికి అంటే హైవే ఎక్కడానికి మాత్రం అక్కడ ఒక మార్గం ఇచ్చారు. అక్కడ నుంచి తిరిగి వెంకటపాలెం అంటే ఎక్కడైతే టోల్గేట్ నిర్మాణ పనులు చేపట్టారో అక్కడ మాత్రమే మళ్ళీ సర్వీస్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా వెంకటపాలెం దగ్గర నుంచి చిన్నకాకాని వరకు కేవలం 3 చోట్ల మాత్రమే మీరు హైవే ఎక్కాలన్నా దిగాలన్నా అవకాశం ఉంటుంది. ఇది చాలా గమనించాల్సిన విషయంగా చెప్పడం జరుగుతుంది. కారణం ఎస్ఆర్ఎం విట్టు అమృత యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు అనేక మంది వందలాది మంది ఈ రోడ్డు మార్గం ద్వారా నిత్యం రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. రేపటి నుంచి వారి పేరెంట్స్ అనేటువంటి వారు తమ యొక్క పిల్లల్ని బైక్ ద్వారా కావచ్చు కార్ల ద్వారా కావచ్చు గమ్యస్థానానికి చేరాలంటే మాత్రం ఈ 3 మార్గాలు మాత్రమే అంటే అప్రోచ్ రోడ్లు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని గమనించాలని ఈ ప్రాంతం చెందినటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డుపై సంక్రాంతి తర్వాత రాకపోకలు కొనసాగించేటువంటి వాహనదారులందరూ గమనించాల్సినటువంటి మరో కీలకమైన అంశం ఒకటి ఉంది. అది ఏమిటంటే జీరో పాయింట్ అంటే చిన్నకాకాని దగ్గర నుంచి వెంకటపాలెం వరకు ఈ రోడ్డుకి పడమర తూర్పు వైపున నిర్మించినటువంటి సర్వీస్ రోడ్లు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అక్కడక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అటు యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు సాధారణ ప్రజానికి ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ హైవే మీద రాకపోకలు కొనసాగించడమే మేలు. ఈ సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి మరికొంత సమయం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మరో కొద్ది రోజుల్లోనే అందరూ ఎదురు చూసినటువంటి ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అనేటువంటిది ప్రజానీకానికి అందుబాటులో రానున్న నేపథ్యంలోనే అది నిజంగా ఓ సంక్రాంతి పండుగ లాంటిది అని చెప్పుకోవాలి. మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాము, చిన్నకాకాని దగ్గర నుంచి వెంకటపాలెం వరకు కేవలం 3 చోట్ల మాత్రమే హైవే ఎక్కడానికి అప్రోచ్ రోడ్లు ఇవ్వడం జరిగింది. వెంకటపాలెం నుంచి ఈ రోడ్ వేసి మనకి ఏంటండి ఎలాంటి బెనిఫిట్ అంటే హైవే టచ్ అవ్వకుండా వెళ్ళొచ్చు అని
అప్పుడు ట్రాఫిక్ కూడా సిటీ పరంగా ఇబ్బంది ఉండదు, లోకల్ పరంగా కూడా బాగానే ఉంటుందని. ఇప్పుడు మన రాజధాని ఏరియాలో మనం ఎలా ఇబ్బంది పడుతున్నాం అంటే చివరికి మామూలుగా ట్రాఫిక్ పరంగా అవునవును. ఈసారి రేపు నుంచి ఇంక ఇబ్బందులు ఉండవు, ఇది స్టార్ట్ అయితే. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీకి మన ఇటు ఇటు చెన్నై వెళ్ళాలన్నా, ఇటు హైదరాబాద్ కానీ, ఇటు వైజాగ్ పరంగా వెళ్ళాలన్నా అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఒక మంచి పని. చాలా మంచి పని అండి ఇది.